హైదరాబాద్ లో రోడ్ల పక్కకు యాడ చూడుర్రి గుంతలు అవి పెట్టిర్రు. వైర్లు వేసేదందుకని ఓ డిపార్ట్మెంటు, కొత్త సిమెంట్ రోడ్ వేసినాక అది దవి మళ్ళా పైపులు వేస్తామని ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు, డ్రైనేజ్ లైన్లు వేయలేని ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు గిట్లా రోడ్లను దవ్వుతూనే ఉంటారు. మరి తవ్వేటప్పుడు రోడ్ల పక్కకి ఏమన్నా జాగ్రత్త బోర్డులు పెడతారా అంటే అట్లా కూడా లేనే లేదు. జనాలు అట్లకేళ్ళు పోయి అడ్డం పడకుండా బ్యారికేడ్లు కూడా అడ్డం పెట్టరు. హైదరాబాదే కాదు దేశమంతా గట్నే మోపారు. ఈ ఫోటోని చూడు, ఈ ఫోటో ఆఫ్ ద డికేడ్ అనే అవార్డు ఏమన్నా ఉంటే దీనికే ఇవ్వచ్చు పోరి. అంతా మంచిగా ఉన్నది కదా. ఇక ఇప్పుడు ఒరిజినల్ సీన్ చూడు. ఇక సుషీరా రోడ్డు మీద పోవాల్సిన కొత్త స్కార్పియో కారు రోడ్డు పక్కకు తవ్విన గుంతల పడవ బోర్ల పడ్డది. ఇట్లా బీహార్ పట్నా కాడ అయింది కథ. ఒక ఆమె కార్ల ఇంటిల్లాదులను ఎక్కించుకొని పోతుంటే రోడ్డు పక్క గుంత తవ్వితే అవి ఆ గుంతలకు కానక్కుంటూ పోయి కారు ఇట్లా ఎల్లెంకల పడ్డది. అందరి నశివు మంచిగా ఉండి కార్లు ఉన్న వాళ్ళకి ఏం కాలే గానీ ఆ రోడ్డు పక్కకు తవ్విన కాంట్రాక్టర్లు ఎంత లాపర్వగాలు ఉన్నారో చూడరి. ఓ బోర్డు లేదో బారికేడ్ లేదు, కంసెకన్ ఓ తాడు కట్టి అడ్డమనం పెట్టలేదు. బీహార్ రాజధాని పట్నా సిటీలో గాతీర్లో ఉన్నది పరిస్థితి. ఇగో ఇసంటి పెద్ద కార్లు కొన్నప్పుడు ఆ కారు ధరల సగం కంటే ఎక్కువ పైసలు పన్నుల రూపంలో సర్కారులే వెండుతున్నాయి. అదిగాక కొత్త కారు కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ పేరు మీద లక్షలు పట్టిస్తున్నాయి. మళ్ళీ పెట్రోల్ కొంటే ట్యాక్స్ ఏనా, డీజిల్ కొంటే ట్యాక్స్ ఏనా, మళ్ళీ అదిగాక హైవే మీద పోతుంటే మళ్ళీ టోల్ ట్యాక్స్ కట్టుడేనా? మరి ఏడ చూడు గిన్నిగానం ట్యాక్సులు కడుతుంటే ఆ పైసలన్నీ కూడా ఈ రోడ్ల పక్కకు తవ్విన గుంతలల్లా నీళ్ళ లేకనే ఎటు పోతున్నాయో ఏందో పోరి. దునియాలు ఏడలేని ట్యాక్సులు కట్టే మన దేశంలో రోడ్ల పరిస్థితి గట్లున్నది. ఇక ఇంకో గమ్మతి ముచ్చట ఏంటంటే కార్కిట్లయితే ఎవరైనా సర్కారోళ్లను, ఆఫీసర్లను, కాంట్రాక్టర్లను ఎత్తి ఏడు దోషిలా మన్ను పోసి తిడుతుంటారు కదా. కానీ ఈ కారు ఓనరక్క మాత్రం బీహార్లో ఓట్లున్న ఎన్డీఏ గవర్నమెంట్ను బదనాం చేసేందుకే ఇట్లా గుంతలు తవ్వి వార్నింగ్ బోర్డులు పెట్టకుండా ఉన్నారని అనుకొచ్చింది. ఇక పాజిటివిటీ అంటే ఒక గట్లు ఉండాలి. అక్కలెక్క ఏదైనా సరే మన మంచిగా అయిందనే మనస్తత్వం ఉంటే ఈ లోకంలో అసలు రోడ్లు లేవని, సర్కారులు సౌలతులు చేస్తలేవని కంప్లైంట్లే ఉండయి. ఇక మాకు అన్ని కావాలనే డిమాండ్లు కూడా ఉండయి. దేశమంతా ఈ కారు ఓనరక్క అసొంటి ఓటర్లు ఉంటే ప్రజాధనంతో పనులు చేయాల్సిన అవసరం కూడా ఏ లీడర్లకు ఉండదు అని కామెంటింగ్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వార్త ఎరకైన నెటిజన్లు.